హలో నేను మీ డాక్టర్ సురేందర్ రెడ్డి. హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్ టెడలాపిల్ ట్యాబ్లెట్ తీసుకుంటూ ఉంటే ఎటువంటి జాగ్రత్తలు వహించాలి అనేది మన వీడియో టాపిక్ ఇందులో. అయితే మీరైనా చూసారు, ఎవరో ముసలోళ్ళకి లేని సార్, వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తే ఏం సెక్స్కు ట్యాబ్లెట్స్ వాడితే ఉంది, వాడకుంటే ఉంది అని అనుకోవచ్చు. కాదు, మీరు ఇప్పుడు గమనిస్తే 35 ఇయర్స్లో కూడా, ముఖ్యంగా 35 to 40 ఇయర్స్లో అండి, మనమంతా కూడా ఆశ్చర్యచకితం చెందే విధంగా మంచి ప్రొఫెషన్స్లో, ఎటువంటి స్ట్రెస్ లేని ప్రొఫెషన్స్లో ఉన్నవాళ్ళు మరి ఎందుకు వస్తున్నాయో తెలియదు, హార్ట్ అటాక్ అనేవి వస్తూ ఉన్నాయి. మీరు యూట్యూబ్లో కూడా చక్కగా మంచి మంచి కార్డియాలజిస్టులు వాళ్ళ ఎక్స్పీరియన్స్ని చెప్తున్నప్పుడు చూస్తే జాగ్రత్తగా ఉండండి, ఇలా వస్తున్నాయని చాలా కామన్గా చూస్తూ ఉంటాము. నేనేమంటానంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అండి, సెక్స్ ప్రాబ్లం వచ్చింది, అంగం గట్టిపడట్లేదు, మనం వాడేద్దాం టెడలాపిల్, ఎవరో డాక్టర్సే చెప్పారుగా. సింపుల్ ఫిజిషియన్ నుంచి ఎక్స్పర్ట్ అయిన డాక్టర్స్ కూడా ఎవరైనా సరే మీకు తెలియదు ఏముంది, అందులో ఉన్న మెకానిజం ఉన్న విధానాన్ని బట్టి ఆ డోస్ ఎంత వాడాలో టెడలాపిల్ చెప్తూ ఉంటారు. నేను వాళ్ళు చెప్పింది తప్పు అనట్లే, మీరు వాడుకోవడంలో తప్పు అని చెప్పట్లేదు. కానీ మీరు నిజంగా మీకు ఏదైనా హార్ట్కు సంబంధించిన ఇష్యూ ఉండి, అంటే కార్డియోవాస్కులర్ డిసీజ్ ఏదన్నా ఉండి, మీరు టెడలాపిల్ ట్యాబ్లెట్ వాడుతూ ఉంటే, లేదా వాడాలని మెడికల్ షాప్లో ఒక డోస్ తెచ్చేసుకొని వాడేస్తా అనుకుంటే కొన్ని జాగ్రత్తలు ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను, అంటే సార్ మీరు ఇప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు టెడలాపిల్ వాడకూడదా అనొచ్చు. మీరు వాడచ్చు, కానీ ఖచ్చితంగా మీరు మీ కార్డియాలజీ డాక్టర్ గారిని సంప్రదించండి. సార్ చెప్పారు, ఇది వాడుకోవచ్చా, లేదా మంచి ఆండ్రాలజిస్ట్ లేదా మన క్లినిక్ రండి. సార్ నాకు ఈ విధంగా ఉంది, అంగస్తంభన ప్రాబ్లం ఉంది, నేను ఇది వాడుతున్నా, ఏ డోస్ అయితే నాకు మంచిది, మీరు సజెషన్ ఇవ్వండి అంటే మంచి సజెస్ట్ చేస్తాం. ఇంకా దాంట్లో ఏముంది సార్, వాడుకోవాలంటే డాక్టర్ పోమన్నారు, మన వీడియోలో ఏం పెద్ద స్పెషల్ లేదేని మీరు అనొచ్చు. అసలైన స్పెషల్ ఇప్పుడే వస్తుంది చూడండి. కార్డియాలజీ డాక్టర్ గారు వాళ్ళకున్న కార్డియోవాస్కులర్ డిసీజ్ని బట్టి కొందరికి నైట్రేట్స్ ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు. సో ఇవి 2.5 mg 5 mg అట్లా డోసులు రకరకాలుగా ఉంటాయి. ఈ నైట్రైట్స్ ఒక మెకానిజం వర్కౌట్ చేయడం వల్ల అక్కడ హార్ట్కు సంబంధించిన ప్రాబ్లమ్ను క్లియర్ చేస్తూ ఉంటుంది, అంటే బ్లాక్ కాకుండా హెల్ప్ అవుతూ ఉంటుంది. సో ఈ ట్యాబ్లెట్ తీసుకునే వాళ్ళు తెలియకుండా ఈ టెడలాపిల్లో లేదా వయాగ్రా లాంటివి తీసుకున్నారు అనుకోండి, ఒకవేళ బీపీ చాలా పడిపోయి అన్కాన్షియస్ అయిపోవచ్చు. లేదు, మీరు ఆ టాబ్లెట్ తీసుకున్నారు సార్, మంచి ఈవినింగ్ కోసము ఇది వేసుకుంటే పిచ్చిగా ఉంటుందంట కదా అని ప్రయాణం చేయాలని డ్రైవింగ్లో ఉన్నారు, సడన్గా బీపీ వచ్చి పడిపోతే రోడ్డు ప్రమాదం ఏదైనా కూడా జరగచ్చు, లేదా మీరు అప్పటికప్పుడు కుప్పకూలొచ్చు, ఏదైనా జరగచ్చు, ఎందుకంటే మనకు కాన్షియస్ ఉండదుగా. సో అందుకనేసి మీకు హార్ట్కి సంబంధించిన ఏదైనా ఇష్యూ ఉండి సెక్స్కి సంబంధించిన ప్రాబ్లం ఉన్న ట్యాబ్లెట్స్ వాడాల్సి వస్తే తప్పక మంచి కార్డియాలజీ డాక్టర్ గారు, సార్ని అయితే అడుగుతాంలేండి వాడచ్చో లేదో, మాకు ఇందులో పరిపక్వత అంటే బెస్ట్ సొల్యూషన్ కావాలనుకుంటున్నామంటే ఒక మంచి ఆండ్రాలజీ డాక్టర్ గారు మీరు కలిస్తే వాటికి సంబంధించిన డోస్ కరెక్టే. అసలు మీరు ఏ ట్యాబ్లెట్స్ వాడుతున్నారండి అని మేము ఫస్ట్ అడుగుతామండి. ఓకే, సో మనవాడు ఈ ట్యాబ్లెట్స్ వాడుతున్నాడు కాబట్టి మనం ఏ ట్యాబ్లెట్ ఇస్తే సెక్షువల్ ప్రాబ్లం క్లియర్ అవుతుంది అనేది చూసి దానికి సంబంధించిన మంచి ట్యాబ్లెట్స్ మంచి డోస్తో సజెస్ట్ చేస్తాం తప్ప దయచేసి గూగుల్ సెర్చ్లోనో చాట్ జీపీటీలోనో ఎక్కడో చెప్పారులేండి చూసేస్తాం, గూగుల్ జెమినీలో దొరికింది సార్ అనుకుంటే మీ సెక్స్ పక్కన పెట్టండి, మీ ప్రాణానికే ప్రమాదం రావచ్చు. నేను భయపెడుతున్నా అనుకోవద్దండి ప్లీజ్, దయచేసి. మీరు బాగుంటే ఏ రోజైనా సెక్స్ చేయిస్తాం మేము మీతో, బట్ మీరు హెల్తీగా ఉండడం ఇంపార్టెంట్, హెల్తీ సెక్షువల్ లైఫ్ గడపడం ఇంపార్టెంట్. సో మీకు ఏదైనా హార్ట్కి సంబంధించిన ఇష్యూ ఉంటే, సెక్స్కి సంబంధించిన ప్రాబ్లం ఉన్నప్పుడు వాడే ట్యాబ్లెట్స్లో తగు జాగ్రత్త వహించి మంచి ట్యాబ్లెట్స్ తీసుకుంటే యూజువల్గా ఎటువంటి ఇష్యూ లేకుండా చక్కటి హెల్తీ సెక్షువల్ లైఫ్ మీరు ఎంజాయ్ చేయొచ్చు. మరి